హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు డిగ్రీ అర్హతతో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి పరీక్ష లేకుండా అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి గైస్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక్కడ మనము స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే మార్చ్ 1వ తేదీ నుంచి మార్చ్ 21వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. 11:59 PM అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 51 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు అయితే మీరు ఉన్నవాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యువర్ వాళ్ళకి 13, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 19, ఎస్సీ వాళ్ళకి 12, ఎస్టీ వాళ్ళకి 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. ఎనీ డిగ్రీ అయిన వాళ్ళ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకు మెరిట్ ఆధారంగా అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఎవరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకుని ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా అయితే వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గాయస్. ఇక్కడ మీరు శాలరీ చూస్తున్నట్లయితే మీకు 30,000 పర్ మంత్కి అయితే ఇస్తారన్నమాట. ఇక్కడ మీరు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే 150 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫర్ అదర్స్ మిగతా వాళ్ళకి 750 రూపాయలు అయితే పే చేస్తారన్నమాట. ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 750 రూపాయలు అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. అలాగే మనకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years అయితే ఉందన్నమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ యువర్ వాళ్ళకైతే 13 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. కాబట్టి ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 15 years 13 years ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారన్నమాట. అప్లికేషన్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి తర్వాత ఫోన్ నెంబర్తో మీరు అప్లికేషన్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత పేమెంట్ అయితే చేయాలన్నమాట. తర్వాత డాక్యుమెంట్ స్కాన్ చేసి అండ్ అప్లోడ్ చేయాలన్నమాట. డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకు మార్చ్ 27వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ ప్రొసీజర్ అయితే మీరు ఫాలో కావాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్లో అయితే మనం వెళ్ళాలి. అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి మనం రిజిస్టర్ అయితేనే చేసుకోవాలన్నమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత నేమ్ ఇచ్చి ఈమెయిల్ ఐడి కూడా మనము ఇచ్చి రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మాస్టర్ కార్డు, అలాగే వీసా, తర్వాత క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇవన్నిటితో మీరు పేమెంట్ అయితే చేయొచ్చు అన్నమాట. కాబట్టి డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గాయస్. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకొని ఈ జాబ్ అయితే తెచ్చుకోండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే జాయిన్ అవ్వండి వాట్సాప్ ఛానల్లో. అలాగే మీ బంధుమిత్రులు ఎవరైనా నిరుద్యోగులు ఉన్నట్టయితే వాళ్ళకైతే మీరు దీన్నైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గాయస్. ఓకే, థ్యాంక్ యూ గాయస్ అందరికీ.